హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ స్నేహ. సో ఈరోజు వచ్చేసి వరమహాలక్ష్మి పూజ కదా, ఫ్రైడే. సో వెడ్నెస్డే నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ట్యూస్డే రోజు జస్ట్ అన్నీ ఆ సరుకులు తెచ్చి పెట్టుకున్నాము. వీకెండ్ సర్దుకొని ఇంకా సరుకులన్నీ డబ్బులలో వేసుకొని ఏవైతే ఖాళీని ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది వెడ్నెస్డే రోజు అనమాట. ఇది వెడ్నెస్డే రోజు ఏంటంటే మార్నింగ్ లైక్ లంచ్ టైంలో నాకు కుదిరిన టైంలో ఇలా వర్క్ చేస్తూనే ఇలా మధ్య మధ్యలో ఫస్ట్ అలా ఏమంటాయి కబర్డ్స్ ఉంటాయి కదా, అవి డబ్బలు తీసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఏంటంటే ఈ డబ్బలలో అయిపోయినప్పుడు నేను ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇప్పుడు జస్ట్ పైన తూడ్చి పెట్టుకున్నాను క్లాత్తో. మనం చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇట్లా ఎవ్రీ ఫెస్టివల్కి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకమ్మా ఆల్రెడీ క్లీన్ చేసావు కదా, అవసరమా అనేవాళ్ళం. ఇప్పుడు మనమే లైక్ వీఆర్ ఆల్సో బికమింగ్ లైక్ అవర్ మామ్స్ కదా. సో ఏవైతే రీఫిల్ చేసుకొని అన్నీ పెట్టుకుంటే ఇంకా పండగలో హడావిడి ఉండదు. మెయిన్ టాపిక్ వచ్చేసి పండగలో ప్రశాంతంగా ఉండాలి, ఇల్లు కొంచెం నీట్గా ఉంటే పాజిటివ్ వైబ్గా కూడా ఉంటుంది కదా. సో అందుకే ఏంటంటే ఇక్కడ కిటికీలు అవన్నీ క్లీన్ చేస్తున్నాను. బాగానే పాడయ్యాయి. ఇక్కడ గ్యాస్ దగ్గర ఏవి ఉంటాయి అక్కడ గోడ కిటికీ అన్నీ పాడయ్యాయి. సో ఇందాక తీసిన కబర్డ్ కూడా ఒక సైడ్ ఫుల్ గ్యాస్ దగ్గరే కొంచెం జిడ్డుగా ఉండే. సో స్క్రబ్బర్తో బాగా రాసి కడగలవని. సో ఇక్కడ ఈ కిటికీ కూడా కొంచెం బాగానే ఆయిలీ అయింది. దీనిపైన చిమ్నీ కూడా ఉంది, కాకపోతే పోపది వేసినప్పుడు జిడ్డు ఉంటుంది కదా అట్లా. ఇంకా పక్కన ప్యూరిఫైర్ కూడా క్లీన్ చేసుకుని ఈ డబ్బా చూసారా, చాలా పాతది. ఇది నేను చిన్న ఉన్నప్పుడు హార్లిక్స్ డబ్బా అంట. నేను అప్పటి నుంచి మా అమ్మ పసుపుకు అట్లా వాడేది. అదే డబ్బా మెమరీగా నాకు ఇచ్చింది అనమాట, అదే డబ్బాలో. సో నాకు అదే యూజ్ చేస్తున్నా. అప్పుడు ఎందుకమ్మా ఇలా అంటే మా సెల్ఫ్లో అన్నీ ఇలా బోన్ మీటో హార్లిక్స్ డబ్బాలు ఉండేవి. వచ్చిన వాళ్ళందరూ అదే చెప్పుకునే వాళ్ళు అనమాట. సో నేను ఎందుకమ్మా పెడతో పడేయచ్చు కదా, ఎందుకు ఇదంతా అని చెప్పేదాన్ని. సో కమింగ్ టు దిస్, ఇది స్టాండ్ అయితే లైక్ గ్యాస్ పక్కనే ఉంటుంది. ఎంత చిట్టిగా ఉందో తెలుసా, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎన్నిసార్లు క్లీన్ చేసినా అది కొంచెం స్క్రబ్బర్తో రాసే వరకు అది జిట్టిగానే ఉంటుంది. ఇంకా ఇది క్లీన్ ఏంటంటే ఇలా అట్లాంటివన్నీ తుడుచుకుంటే ఉంటాను. కాకపోతే ఈసారి బాగా వాష్ చేసి పెడుతున్నాను. ఇంత స్క్రబ్ చేసి వాష్ చేసినా ఇంకా జిడ్డుగానే ఉంటుంది. చూడండి ఇక్కడ ఎల్లో కలర్గా ఇట్లా సైడ్కి చూపిస్తాను నేను మీకు. ఇంకా ఎల్లో కలర్ ఉంది ఇలా. సో అందుకే మళ్ళీ స్క్రబ్ చేసి ఇట్లా పెట్టేస్తున్నాను. సో గోడలు కూడా ఎక్కడైతే గ్యాస్ దగ్గర అంతా ఆయిల్ స్ప్రెడ్ అయిందో అక్కడంతా స్క్రబ్తో బాగా రాసి క్లాత్తో క్లీన్ చేస్తేనే పోతాయి. ఆ తర్వాత ఇంకా డబ్బులన్నీ ఏవి కాలేయో లైక్ అయిపోయినవన్నీ సరుకులు పప్పులవి అయిపోయినవి మళ్ళీ ఇట్లా ఫిల్ చేసి పెడుతున్నాను. క్లీన్ చేసేసుకుంటే ముందు సింక్ క్లీన్ ఉంటే అన్నీ తొందరగా అయిపోతాయి కదా పనులు. ఇలా డబ్బాలన్నీ వాష్ చేసుకొని పెట్టేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఫస్ట్ అయితే అదే చెప్పాను కదా మీకు డబ్బాల స్టోరీ. ఏ డబ్బాలైనా లైక్ ఏది ఐస్ క్రీమ్ తెచ్చినా ఏ డబ్బా అయినా అలా మా అమ్మ దాచుకునేది. అప్పట్లో ఎందుకు ఇది పారేయచ్చు కదా, ఇదెందుకు అదెందుకు అనేదాన్ని. ఇప్పుడు నేనే అలా దాచుకుంటున్నాను. అలాంటి దాంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు చెప్తాను ముందు. సో ఇట్లా ఫస్ట్ క్లాత్ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. మా సైడ్ ఏంటంటే శ్రావణం రాగానే క్లీన్ చేసేస్తారు, శ్రావణ మాసం ముందే. సో మంత్ అంతా ఇది చూడండి ఇక్కడ బాగా జిడ్డుగా ఉంది గ్యాస్ దగ్గర. సో అట్లా క్లీన్ చేసుకొని క్లాత్తో గట్టిగా మళ్ళీ తూడ్చి వాటర్ చేంజ్ చేసి మళ్ళీ తూడ్చేసాను. ఇంకా అది అక్కడ ఆరిపోతుందని ఇట్లా పెట్టేశాను. ఎక్కడెక్కడ పెడితే మళ్ళీ ఈజీగా ఉంటుంది క్లీనింగ్కి. సో ఇంకా యూటెన్సిల్స్ వచ్చేసి ఇది కూడా క్లీన్ చేసేసుకుందామని చిన్న స్పూన్స్ ఒక కప్స్ ఒక సైడ్ అన్నీ పెట్టేసినవి ఉన్నాయి. తీసి మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసేసాను. లిక్విడ్ వేసేసి క్లీన్ చేసుకుంటే స్టీల్ నీట్గా ఉంటుంది. ఇక్కడ హార్డ్ వాటర్ కదా, సాటర్డే సండేనే క్లీన్ చేద్దాం అనుకున్నాను అంతా. కాకపోతే నేను సాటర్డే రోజు డిమార్ట్కి వెళ్ళాము సరుకులు తేయడానికి. ఇంకా అట్లా పూజ సామాన్ కూడా తెచ్చుకున్నాము, లైక్ వాయినం ఇవ్వడానికి బ్లౌజ్ పీస్ అవన్నీ తెచ్చుకున్నాము సాటర్డే మళ్ళీ వెళ్ళి. ఇంకా సండే రోజు ఏంటంటే నా ఫ్రెండ్తో బయటకు వెళ్ళాను. సో 2 days అటు వెళ్ళిపోయాయి. క్లీనింగ్ అంతా పెండింగ్ ఉండే. ఇంకా అదే అవ్వలేదు అని మళ్ళీ ఆలోచించడం కన్నా లైక్ వీక్ డేస్లో ఎలా ప్లాన్ చేసుకున్నానంటే మండే టు లైక్ థర్స్డే ఎలాగో వర్క్ ఇంకా అయినా కాకపోతే మార్నింగ్ అంతా వర్క్ చేసుకుని ఈవినింగ్ అలా కుదిరినప్పుడల్లా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. అలాగే క్లాత్స్ అన్నీ నేను మండే ట్యూస్డే అట్లా సర్ది పెట్టుకుంటే ఇంకా ఇవన్నీ వెనస్డే థర్స్డే ఇచ్చేసేసుకున్నాను. సో వెనస్డే నైట్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. కబర్డ్స్ క్లీనింగ్ అన్నీ
అయిపోయాయి. ఇంకా థర్స్డే రోజు మార్నింగ్ ఇంకా ఎలాగో ఉంటుంది కదా, ఒకరోజు ముందే అమ్మవారి చీర అది ప్రీప్లేట్ చేసి పెట్టుకోవడము, నైట్ వరకు ఇంకా ప్రసాదాలు ఏమైనా ఉంటే చేసుకోవడము, లైక్ ఇలా లడ్డూలు అవన్నీ చుట్టుకోవచ్చు కదా, వన్ డే ఉంటుంది అని. ఇంకా వెడ్నెస్డే రోజు ఇవన్నీ వైండప్ చేస్తున్నాను క్లీనింగ్. 2 డేస్లో కష్టమే, కాకపోతే హాల్లో అవంతా ఫ్యాన్స్ అవన్నీ మా హస్బెండ్ క్లీన్ చేస్తారు. సో ఈ కిచెన్ వంతుకు మొత్తం కంప్లీట్ చేద్దామని వెడ్నెస్డే రోజు కంప్లీట్ చేసేసాను. అంటే మార్నింగ్ కొంచెం చేసి వర్క్ చేసేసుకొని మళ్ళీ నైట్ డిన్నర్ అయ్యాక స్టార్ట్ చేశాను అట్లా. సో ఇదేంటంటే ఫస్ట్ లంచ్ టైంలో కొంచెం సదురుకుంటున్నాను. మధ్యలో లంచ్ మధ్యలో ఒక 1 అవర్ టైం పట్టింది నాకు. ఇక్కడంతా ఫ్రిడ్జ్ అవన్నీ ఈవినింగ్ టూర్ చేసుకుందామని, వెడ్నెస్డే రోజు నిన్న అనమాట ఇదంతా. లైక్ ఆఫ్టర్నూన్ ఇదంతా చేసేసుకొని ఇంకా బాగా గట్టిగా ఆకలి కూడా అవుతుంది. క్లీన్ చేస్తున్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి స్టార్ట్ చేశాను. సో ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇట్లా. మెయిన్ అంటే వర్క్ టైంలో హడావిడి లేకుండా ఒక్కడ దొరుకుతాయి కదా, క్లీన్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ నీట్గానే ఉంది. అంటే అన్నీ ఇవి డైలీ యూజ్ చేసేవన్నీ మీ పైనే పెట్టుకుంటాను, ఈజీగా దొరుకుతాయి. సో ఇదంతా ఏంటంటే బాగా జిడ్డుగా అయింది. ఇక్కడ ఏం కాలేదు, కిందిది బాగా, కింద ఏవైతే పెద్ద బాల్స్ అవన్నీ పెడతామో అక్కడ ఇదంతా నీట్గానే ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు తీసినప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదా. నేను కూడా చాలా లేజీనే క్లీనింగ్ విషయాలకు వస్తే. అంటే నేను ఈ యూటెన్సిల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను, కానీ ఈ ఊడవడం అంటే కొంచెం బద్ధకమే నాకు కూడా. నాకన్నా బెటర్ మా హస్బెండే ఊడుస్తారు. కొంచెం అంత కంఫర్టబుల్ ఉండదు నాకు. బట్ కుకింగ్ నాకు నచ్చుద్ది, కానీ క్లీనింగ్ కొంచెం బద్ధకం. కాకపోతే చేసుకోవాలి కదా, లైక్ వీకెండ్స్ చేసుకొని నీట్గా పెట్టుకుంటేనే వీక్ డేస్లో ఈజీ అవుద్ది. సో ఇదంతా ఏంటంటే ఇక్కడ నాకు ఈ ప్లేట్స్ అవన్నీ ఇట్లా ఇవేమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ ప్లేన్ ఇలా ఇచ్చేసారు. నేను అక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి అట్లా. కింద అక్కడ లాస్ట్లో ఇంకా కింద ఇది ఉందన్నమాట, గ్రౌండ్ పైన బాగా దుమ్ము కూర్చుంది. సో అది కొంచెం లోపల వరకు లాస్ట్ కదా, అట్లా ఎలా క్లీన్ చేయాలో చూస్తున్నాను. బాగా దుమ్ము ఉంది. అలాగే దీంతోనైతే రాలే, ఒక ప్లేట్ కూడా పడిపోయింది లోపల, రాలేదు. బాక్స్ మూత అది. కాకపోతే ఇంకా నేను ఏం చేశానంటే అట్లా తీసేసి క్లాత్ నుంచే క్లీన్ చేసుకున్నాను. బాగా తడిపి క్లాత్ క్లీన్ చేసేసుకుంటే ఒక 2 times దుమ్మంతా పోద్ది. ఎందుకంటే ఇలా రాలేదు నేను ఎంత ట్రై చేసినా. సో అందుకే అట్లా చేసేసాను అనమాట. క్లీన్ చేస్తూ ఆ రోజే ఒక సైడ్ ఇవన్నీ చేస్తూ ఆరిపోయే వరకు క్లాత్స్ అవి ఏమైనా యూటెన్సిల్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేసి పెట్టుకునండి. లైక్ క్లాత్ తుడిచిపెట్టుకున్నాను. డైలీ యూజ్ చేసేవే కదా, నీట్గానే ఉంటాయి. సో అది కొంచెం ఆరాక అన్నీ ఇట్లా సర్దుకున్నాను అనమాట. గ్యాప్ తీసుకొని అన్నీ ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. నేనేంటంటే ఎక్కువ ఫ్యాన్సీ థింగ్స్ కన్నా లైక్ డైలీ వేర్ కంఫర్టబుల్ అండ్ తొందరగా వాషబుల్ కుక్కర్స్ బాల్స్ అవన్నీ పైన పెట్టుకుంటాను అంతే. ఇంకా పెద్ద కుక్కర్ ఏవి యూజ్ చేయనో రోజు అవన్నీ ఇక్కడ ఉండవు. ఎందుకంటే నాకు మార్నింగ్లో ఒకటి తీయడం వల్ల అన్నీ లైక్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతాయి కదా. సో మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ వీకెండ్ వరకు, ఎందుకంటే కొంచెం లేజీ. చెప్పాను కదా మా అమ్మకి ఇవెందుకు అని, దాన్ని డబ్బులన్నీ పడేయచ్చు కదా. ఇప్పుడు నేను లైన్ హనీ బాటిల్స్ ఎన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాను చూడండి. మ్యాక్సిమం 4-5 ఉన్నాయి. నేను కూడా అలాగే స్లోలీ విల్ బికమ్ అంతే, అది అలా అయిపోతూ ఉంటాము. చిన్న ఉన్నప్పుడేమో ఎందుకమ్మా అనేవాళ్ళం, మనమే ఇప్పుడు స్టోర్ చేసుకుంటున్నాము. సో అలాంటిది నాకు గ్లాస్ జార్స్లో లైన్ హనీ తెస్తాం కదా, హనీ బాక్సెస్లో ఇలా పప్పులు లైక్ మెయిన్ అంటే పొడిలు వేసి పెట్టుకుంటాను. లైక్ ఏ పొడి అయినా పల్లీల పొడి, అవిస పొడి ఇట్లా వేసి పెట్టుకుంటాను, ఈజీగా ఉంటుంది కదా అని. సో అట్లా ఇక్కడ నీట్గానే ఉంది, ఎందుకంటే ఇది కొంచెం లైక్ గ్యాస్ పొయ్యి అటు సైడ్ ఉంది, అది అందుకే ఇక్కడంతా నీట్గానే ఉంటుంది, ఎక్కడ ఏం ఉండదు అంతే. ఇంకా కిచెన్ ఫ్రిడ్జ్కి ఒకటి క్లీన్ చేయాలి. మధ్యలో చాలా ఆకలైంది. సో ఏం చేశానంటే నాటి స్టైల్ ఇవి ఏముంటాయి, సోయా చంక్స్ ఉంటాయి కదా, చిన్నవి తీసుకున్నాను. నాటి స్టైల్ ఇక్కడ బెంగళూరులో చేస్తారు పలావ్. సో అలా చేశాను అనమాట, నాటి స్టైల్ పలావ్, సోయా చంక్స్ పలావ్ చేశాను. ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోద్ది. ఎందుకంటే 1 pot మీల్, హెల్దీ కూడా. వెజిటబుల్స్ కూడా వేసాను, బీట్రూట్ క్యారెట్ వేసి కొంచెం ఏమంటారు పుదీనా, గ్రీన్ పేస్ట్, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి మిరపకాయలు ఇంత పేస్ట్ వేసి చేసేసాను. ఇంకా చాలా టేస్టీగా కుదిరింది. బిర్యానీ రైస్ 1/2 hour ముందు సోక్ చేసుకున్నాను, బాస్మతి రైస్, అవే యూస్ చేశాను. ఫిల్లింగ్గా ఉంటుంది కదా ఈ రైస్ అయితే, అందుకే. సో అయిపోయింది. 2కి కాస్త తినేది, మధ్యలో వర్క్ చేసి ఒక 3:34 అయింది, అప్పుడు తింటున్నాను.
ఎందుకంటే ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా తినొచ్చు కదా, వర్క్ అంతా కొంచెం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఒక 1.5 అవర్ అయితే 5:30 వరకు కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఇది తినేసి రిలాక్స్ అయ్యి ఇంక ఈవినింగ్ అనమాట ఫుల్ లైక్ మళ్ళీ డిన్నర్ చేసాక, అంటే ఎలాగో 4 అయింది కదా, ఈవినింగ్ అట్లా కొంచెం రిలాక్స్ అయ్యి 7:30కి అట్లా ఇంకా వర్క్ అంతా అయిపోతే వచ్చి ఇది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో, నట్స్, సీడ్స్. సో ఎందుకంటే నాకు బయట పెడితే అంత లైక్ పాడైపోయాయి, ఒక 2 టైమ్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. కావాల్సుకొని అప్పటికప్పుడే తీసుకోవడానికి ఇక్కడ లెమన్స్ తెచ్చి అలాగే పెట్టాను. ఇంకా కింద కవర్లో ఏంటంటే తమలపాకులు పెట్టాను అమ్మవారికి కదా, మేము మొన్న తెచ్చుకున్నాము, లైక్ మండే రోజు తెచ్చాను. సో అట్లా పెట్టేశాను. తమలపాకులు ఉన్నాయి, పూజకు కూడా కావాలి కదా డైలీ అని, ఇంకా పండగకి మళ్ళీ ఎలాగో తెచ్చుకుంటాము అట్లా. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఈ ఫ్రిడ్జ్ నాది క్లీన్గానే ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి అంతే, ఇంకేమి ఉండవు. డ్రై ఫ్రూట్స్ అంతే. ఈ ఏమంటారు దోసపిండి, ఇడ్లీ పిండి అయినా నేను తొందరగా లైక్ ఒక 2-3 డేస్ మ్యాక్సిమం, నేను ఎక్కువ రోజులు పెట్టను. సో చిన్న ఫ్రిడ్జే ఉంది, అది బెటర్ నాకు. యాక్చువల్లీ ఏంటంటే బెస్ట్ థింగ్ నేను పెద్ద ఫ్రిడ్జ్ కొనలేదు, ఎందుకంటే అది ఎంత స్పేస్ పెద్దగా ఉంటుందో మనం అన్నీ పెట్టేస్తూ ఉంటాము. సో ఇదే బెటర్, లోపలికి వెళ్ళినవి కూడా కనిపించాయి, ఇందులోనే ఒక్కొక్కసారి మిస్ అవుతాం కదా. సో అందుకే ఏం లేదు, లైక్ ఈ బాక్సెస్లో నేను మ్యాక్సిమం కొత్తిమీర, పుదీనా అట్లా ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేస్తాను. పాలక్ అవి ఉంటే కొంచెం పెద్ద బాల్స్లో పెట్టుకుంటాను. ఇదేంటంటే పసుపు బయట పెడితే కొంచెం పురుగు వచ్చింది, ఒక 2-3 కనిపిస్తే మా అమ్మని జల్లెడ పట్టి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకో, కవర్లో వేసి మళ్ళీ ఇంకొక కవర్ వేసి ఇట్లా పెట్టు, యూజ్ చేసేది కొంచెం పైకి తీసుకో అని చెప్పింది. అది కొంచెం ఓల్డ్ కూడా, అంటే ఇయర్ది కాదు ఇంకా. సో అట్లా యూజ్ చేసి ఇందులో అల్లం ఉంది, అల్లం కూడా ఇట్లా పెట్టుకుంటాను నేను. అది చాలామంది అంటారు పీల్ చేసి బాక్స్లో వేసి కూడా పెట్టుకున్నాను, నేను ట్రై చేశాను, బట్ నాకు అది పాడైంది. సో నేను అలాగే పెడతాను, కావాల్సినంత క్లీన్ చేసుకొని చేసేసుకుంటున్నాను. ఇవైతే పువ్వులు పూజకని తెచ్చుకున్నాము, ఏమంటారు చామంతి పూలు, ఇంకా రెడ్ రోజెస్ అనమాట. కర్డ్, పాలు, ఇంకెంతే. ఫ్రిడ్జ్ కింద ఫ్రూట్స్ ఉన్నాయి, లెమన్స్ కూడా తెచ్చాను. లెమన్స్ కాకపోతే ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను, ఇప్పుడే తెచ్చాను కదా. తమలపాకులతో అది కూడా చుట్టి పెట్టుకుంటున్నాను. ఇంకా కింద అక్కడ అన్ని కవర్స్ ఎక్స్ట్రా ఏమున్నాయని చూస్తున్నాను. కరివేపాకు అట్లా చుట్టి పెట్టుకున్నాను, బాక్స్లో పెట్టుకుంటాను. మెయిన్ వైల్ అట్లా చుట్టి పెట్టేసి తర్వాత పెట్టుకున్నాను. ఇంకా అంతే, ఇంకా డే అంతా ఎండ్ చేసి నెక్స్ట్ డే 9:30 అయిపోయింది అప్పటికి, నాకు 10 అయింది. ఇంకొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేచాను, ఆయిల్ పెట్టుకున్నాను కొంచెము, హెడ్ బాత్ చేస్తాం కదా థర్స్డే రోజు. ఇంకా ఫస్ట్ అయితే ల్యాప్టాప్ టేబుల్ క్లీన్ చేసేసుకున్నాను. ఫ్యాన్స్ అవన్నీ లైక్ రూమ్లో ఆయన క్లీన్ చేస్తున్నారు, కిటికీలు, ఫ్యాన్స్. సో క్లాత్స్ అయితే నీట్గా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమి ఉండదు ఎక్కువ. సో ల్యాప్టాప్ ఫస్ట్ క్లీన్ చేసి ల్యాప్టాప్ టేబుల్ అట్లా సెట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ హాల్లో టీవీ ఏదైతే పైన క్లీన్ చేసుకు దుమ్ము పడుతుంది కదా, సో టీవీ అలా క్లీన్ చేస్తున్నాను. ఈ క్లాత్ అయితే నా ఓల్డ్ డ్రెస్ ఆల్రెడీ అవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను నిన్న క్లీన్ చేసినవే. సో ఇది కూడా ఎలాగో పాతది, ఇంకా పడేసేదే ఉంది కదా, అందుకే కొంచెం క్లీన్ చేద్దాము అని పెట్టేసుకున్నాను. ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు కదా. కొంచెం దుమ్ముగా ఉంది, ఎక్కువ ఏం దుమ్ము లేదు, కాకపోతే కనిపిస్తుంది కొంచెం. వైట్స్ కింద అంతా క్లీన్ చేసేసుకొని డ్రై క్లాత్తో ఇక్కడ అంతా అయిపోయాక వాషింగ్ మిషన్ దగ్గర లిక్విడ్ కొంచెం డెటాల్ కొంచెం లిక్విడ్ వేసి క్లాత్తో ఇట్లా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ వాషింగ్ మిషన్ దగ్గర అయితే ఏంటంటే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు ఎక్కువ బర్డెన్ ఉండదు ఫెస్టివల్ టైంలో, ఇది మెయిన్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇంకా 5 days ఉంది కదా, ఇంకా 4 days ఉంది కదా ఫెస్టివల్ అంటే కూడా అయిపోతూనే ఉంటాయి. సో బెటర్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ మీ కంఫర్ట్ టైమింగ్స్తో ముందుగా ప్లాన్ చేసుకోండి, సో దట్ ఫెస్టివల్ రోజు పూజ చేయడానికి కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇంట్లోనే కదా కాదు, బయట కూడా ఇట్లా షూ స్టాండ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, బయట కూడా ఇంపార్టెంటే కదా. సో కొంచెం దుమ్ముగా ఉండే అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ డోర్స్ ఇట్లా బాగా దుమ్ము పట్టిపోయింది, బయట గాలికి దుమ్ము వస్తుంది కదా బయట డోర్ ఇది, సో క్లీన్ చేస్తున్నారు. తర్వాత విండో కూడా, ఇంటి బయట విండో ఉంటాయి కదా, విండోస్ కూడా బాగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే అన్ని విండోస్ అండ్ డోర్స్ హీ క్లీన్డ్ వెల్. సో ఇంకా అంతే, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయా, లాగిన్ టైం అయిపోతుంది. సో ఫ్రెష్ అప్